ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వారి దగ్గరే ఉంటుందంట. కానీ ఎవరైతే సుఖము కోసము, సంతోషం కోసం వెతుకుతారో వారికి నిజంగా సంతోషం దొరకదంట, సుఖం దొరకదంట. ఎవరైతే నిజంగా రిస్క్ తీసుకుంటారో జీవితంలో తెగింపు, ఏదైనా తెగించాలి, ఏదైనా ఒక ధైర్యముతో ఒక స్టెప్, ఒక అడుగు వేయాలి అని ఎవరైతే తెగిస్తారో వారే ఉన్నత స్థానానికి, నో రిస్క్ నో హైట్స్ అంటే ఎత్తుకి ఎదగలేరు. ఇంకొక కోట్ ఏంటిదంటే, ద బిగ్గెస్ట్ రిస్క్ అ పర్సన్ కెన్ టేక్ ఇస్ టు డూ నథింగ్. అర్థమైందండి? ద బిగ్గెస్ట్ రిస్క్ అ పర్సన్ కెన్ డూ ఇస్ టు డూ నథింగ్ అంట. అంటే మీ జీవితంలో ఒక పెద్ద రిస్క్ ఏంటిదంటే ఏమి చేయకుండా ఉండటమే. ఏమి చేయట్లేదు నా జీవితంలో అంటే చప్పట్లు కొట్టడం కాదు. దాన్ని బట్టి మీరే రిస్క్ తీసే వాళ్ళని చూసి ఎందుకంత తెగిస్తావు, ఎందుకంత ధైర్యం చేస్తావు, ఎందుకంత ఖర్చు పెడతావు అని అంటారు. కానీ రిస్క్ తీసుకోకుండా మీరు కంఫర్టబుల్గా మీ బెడ్రూమ్లో సుఖంగా క్షేమంగా ఉన్నవారు కదా. మీరు అనుకుంటుండొచ్చు, నాకేం బాధ లేదే, నాకేం కష్టం లేదే అని అనుకుంటున్నారేమో. కానీ జాగ్రత్త, అసలైన రిస్క్ తీసుకున్న వాళ్ళకి కాదు, కానీ ఏ రిస్క్ తీసుకోకుండా సుఖంగా ఉన్నారు చూడండి. హఠాత్తుగా అపాయము, హఠాత్తుగా తెగులు వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? సో ఇట్స్ ఆల్వేస్ తెగించాలంట. మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే తెగించాలి. నేను నా జీవితంలో నాకు ప్రత్యక్ష సాక్షి ఎవరంటే దైవజనులే. ఎప్పుడు చూసినా రిస్క్ తీసుకుంటానే ఉంటారు, తెగిస్తానే ఉంటారు. ఇది